బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిపై కేసు నమోదైంది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాలలో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు. సదరు విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద పీజీడీఎం కోర్సులు చదువుతున్న ఏకంగా 17 మంది విద్యార్థినులను డైరెక్టర్ చైతన్యానంద మీద ఫిర్యాదు చేశారు. చైతన్యానంద విద్యార్థినిల శరీర భాగాల్ని తాకటం, అసభ్య భాష, అశ్లీల మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది ప్రముఖ పాత్ర ఉందని, విద్యార్థినిలను ప్రోత్సహించినట్లుగా, నిందితులకు సహకరించాలని ఒత్తిడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 16 మంది బాధిత అమ్మాయిలు వాంగ్మూలాలు పటియాలా హౌస్ కోర్టులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. నిందితుడు వాడిన వోల్వో కారును సీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్లోని సీసీ ఫుటేజ్, ఎన్వీఆర్లు ఎస్ఎఫ్ఎల్కు పంపి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చైతన్యానంద సరస్వతిని వెంటనే ఇన్స్టిట్యూట్ నుంచి తొలగించారు. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామాయ శారదాపీఠం, శృంగేరి సంస్థ కూడా సంబంధాలు తెంచుకొని అతని చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఫిర్యాదు చేశాయి. పోలీసుల దాడులు, రైడ్లు చేసిన నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు.